క్రిస్పీగా ఉండే ఈ స్వీట్ చేయడానికి చాలా మంది మైదా చక్కెర యూజ్ చేస్తుంటారు, కానీ నేను మాత్రం హెల్దీగా ఉండాలని గోధుమ పిండి బెల్లం యూజ్ చేసిన. ఎందుకంటే పిల్లలకు పెట్టేది కాబట్టి కొంచెం హెల్దీగా పెట్టాలని. పర్ఫెక్ట్ గా వస్తుందా రాదా అనుకున్నా గానీ మంచిగా వచ్చింది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఈ స్వీట్ ఎట్లా చేసిందో మీకు చెప్తా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ పిండిలోకి నెయ్యి వేడి చేసుకొని తీసుకోవాలి. నెయ్యి బాగా వేడిగా ఉండాలి. నేను చిన్న కప్పు గోధుమ పిండికి 5-6 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఈ పిండి మొత్తం మంచిగా మసాజ్ చేయాలి. నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టాలి. ఈ స్వీట్ టేస్ట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. పిండి బాగా మసాజ్ చేయాలి. నెయ్యి తక్కువగా వేసుకుంటే మనకు స్వీట్ క్రిస్పీగా ఉండదు, అందుకే సరిపడా వేసుకోవాలి. పిండి ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. ఇందులోకి 1 స్పూన్ నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం స్వీట్ తినేటప్పుడు అక్కడక్కడ నువ్వులు తగులుతుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరీ ఎక్కువగా కాదు, 1 స్పూన్ 2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండి తీసుకుంటూ మరీ చపాతీ సైజ్ అంతా కాకుండా కొంచెం చిన్నగా ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. మందంగా అస్సలు ఉండకూడదు, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది, పల్చగా ఉండాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత చాక్తో ఈ విధంగా లైన్స్ గీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు లోపల స్వీట్ పొరలుగా రౌండ్ గా తిప్పి లోపలికి ఫోల్డ్ చేసి ఒక్కసారి చపాతీ కర్రతో లైట్ గా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లోపల పొరలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే బెల్లం కూడా తీసుకోవాలి. ఈ బెల్లంలోకి చిన్న గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా పూర్తిగా కరిగిపోయి బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఏలకుల పొడి వేసుకోవాలి. ఏలకుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ స్వీట్ కోసం మనం ఈ విధంగా లేత పాకం పట్టుకోవాలి. పాకం రాగానే కొద్దిగా నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోండి. నిమ్మరసం వేస్తే పాకం చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ గా మాత్రం అస్సలు ఉండకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని డైరెక్ట్ గా పాకంలోకి వేయాలి. ఒక 30 సెకండ్స్ వరకు ఉంచి పాకం నుంచి సెపరేట్ చేయాలి. అంతే అండి, మనకు హెల్దీగా స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ క్రిస్పీగా ఉంటుంది, అలాగే జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.